హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ వీరభద్ర స్వామిని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట నరసింహపల్లె గ్రామంలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. చాలా అద్భుతమైన ఆలయం. ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ కొట్టకుండా చూడండి పూర్తి వరకు. చాలా అంటే చాలా ప్రత్యేకమైన వివరాలు ఉన్నాయి. ముందు ముందు మీకే తెలుస్తుంది. వెళ్దాం పదండి. వివరాల్లోకి అయితే అర్చకుల మాటల్లో కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం రండి. చూడండి, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంది. ఎంతమంది స్వాములు కూడా వచ్చారు స్వామివారి దర్శనం కోసానికి. ఒకసారి స్వామివారిని అయితే చూద్దాం పదండి. పచ్చని చెట్ల మధ్యలో ఆలయం అయితే కొలువుదీరిందండి. చాలా అద్భుతంగా ఉంది. చాలా పురాతనమైన ఆలయం కూడా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా చూడండి. చాలా అద్భుతమైన ఆలయం. మనం లోపలికి వెళ్ళాక ఇలా ఉంటుంది. చాలామంది భక్తులు కూడా వచ్చారండి. వాళ్ళు వెహికల్ మాట్లాడుకొని, ఇటైతే బస్సు సౌకర్యం లేదని చెప్పాను కదా, వాళ్ళు ప్రత్యేకమైన వెహికల్ ద్వారా వచ్చారండి స్వామివారి దర్శనానికి. ఇక్కడ చాలా విశిష్టమైన దర్శనం అండి మనకు వీరభద్రుడి, అలాగే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగ దర్శనం అండి. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ కొట్టకుండా పూర్తి వరకు చూడండి. చాలా అద్భుతం. ఇప్పుడు మనము బ్రహ్మసూత్రం కలిగిన శివలింగ దర్శనం అయితే చేసుకుందాం. మనకు ఎక్కడ లేని విధంగా ఒకటే దగ్గర ఉన్నాయండి శివలింగాలు బ్రహ్మసూత్రం కలిగినాయి. ఒకట ఇక్కడ లోపల ఉంటుందండి, మీరు చూశారు కదా. ఇప్పుడు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని అయితే చూద్దాం. అలాగే అర్చకుల మాటల్లో కూడా మనకు వీరభద్ర స్వామి ఆలయ వివరాలు అయితే తెలుసుకుందామండి. స్వామివారు చూడండి చాలా అద్భుతంగా ఉన్నారు. మనం ఇక్కడ ఏది కోరుకున్నా ఇట్టే నెరవేరుతుందట అండి, చాలామంది భక్తులు చెప్పారు. నమస్కారం స్వామి. ఇక్కడ స్వామివారి వివరాల గురించి ఒకసారి మన వ్యూవర్స్ కోసం చెప్తారా? ఇది 8వ శతాబ్దం దేవాలయమ్మ. చోళ కాలం ఎండింగ్. ఇక్కడ విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, భద్రకాళి మాత, అటు పోతే రాజరాజేశ్వరుడు, అటు పోతే మల్లికార్జునుడు, అక్కడ పోతే అభయాంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగాలయము. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. 60 దేవాలయాలు, కానీ కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఉన్నాయి మాత్రం నరసింహస్వామి, రామాలయము, సోమేశ్వరాలయము, ఇక్కడ రాంచారీశ్వర స్వామి దేవాలయము, పోతే అక్కడ పర్వతాల మల్లన్న అని. ఇవైతే ఇప్పుడైతే ప్రజెంట్గా ఇక్కడ ఉన్నాయి దేవాలయాలు. చాలా పురాతనమైన దేవాలయాలు ఇక్కడ. ఆ గుట్ట మీద కూడా కోనేరు అవన్నీ. ఇక్కడ కూడా అందరు చాలా దూరంకి వెళ్ళి వస్తారు. అక్కడ మెయిన్ ఏంటంటే బస్ సౌకర్యం లేదు. ఆ లేకపోవట్లనే ఇబ్బంది బాగా అవుతుంది. వచ్చే వాళ్ళు రావాలంటే ఇబ్బంది. రావాలి, లేకుంటే వచ్చుడు కష్టం. 3 కిలోమీటర్లు నడిచి రావాలి ఇక్కడ. ఆ అడ్రస్ కూడా చక్కగా తెలియదు. అది ప్రాబ్లం. ఇక్కడ ఏం చేయాలంటే మొక్కుకుంటే పిల్లల గానంలో పిల్లలు, పెళ్ళిళ్ళ గానంలో పెళ్ళిళ్ళు, ఉద్యోగాల గానంలో ఉద్యోగాలు అన్నీ ఆ స్వామివారి దయతో అందరైతే ఇప్పటి వరకు సక్సెస్ అవుతున్నారు. మొక్కిన వాళ్ళందరికీ సక్సెస్ ఉంది. ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయండి? ప్రత్యేక పూజలు అంటే అభిషేకం ఉంటుంది. మహానీరపూర్ రుద్రాభిషేకము. సంక్రాంతికి జాతర జరుగుతుంది 5 రోజులు. ఆలయ టైమింగ్స్ పొద్దున 6 నుంచి 1 దాకా ఉంటుందమ్మా. అలా సాయంత్రం 5. మనకు ఇప్పుడు వీళ్ళు చూసేవాళ్ళు రావాలనుకుంటే టైమింగ్స్ అడుగుతున్నారు. 6 నుంచి 12, 1 దాకా ఉంటుందమ్మా రోజు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉందండి. ఇప్పుడు బ్రహ్మసూత్రం కలిగిన మనం శివలింగ దర్శనం అయితే చేసుకుందాం. చాలా ప్రత్యేకమైనది బ్రహ్మసూత్రం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్లో ఉంది. మీరు కూడా చూడండి మనకు చూద్దాం. స్వామివారి దర్శనం చేసుకుందాం రండి. మనకు వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఇంకో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం కూడా ఇదేనండి, చూపిస్తాను. స్వామివారి దర్శనం చేసుకోండి.
नमः ओम अनेकात्मने मोहन सात्व्यान शुद्धविग्रहान शाश्वतान नमः खंडवर्षन मातान पासमोज्ञान महान देवान महादेवान नमः ओम हरे मुद्र विग्रहान दक्षत्वर हरान नमः ओम हरान मुद्र विग्रहान सहस्राक्षान नमः सहस्रवान भगवान బ్రహ్మసూత్రం అంటే శివలింగానికి మధ్యలో సర్కిల్లో చూపించిన విధంగా ఉంటుందండి. ఇక్కడ ఈ ఊర్లో అయితే చాలా విశేషమైన ఆలయాలు ఉన్నాయండి. తప్పకుండా దర్శించండి. ఒక ఊర్లో ఇన్ని ప్రత్యేకమైన ఆలయాలు ఉండడం చాలా ప్రత్యేకం. ఇప్పటికి కూడా దున్నుతుండగా చాలా విగ్రహాలు బయటపడుతున్నాయట. అంటే మన ఒకప్పటి చరిత్ర మనం ఇక్కడికి వస్తే తెలుసుకోవచ్చు మన చరిత్ర ఏంటిది అనేది. చాలా ఇప్పుడు మీరు చూశారు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం చాలా అరుదుగా ఉంటాయి. స్వామివారి దర్శనం చేసుకుంటే ఏది కోరుకున్నా నెరవేరుతుందని చాలామందికి తెలుసు. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు ఇక ఒక ఊర్లో ఇంకా 2-3 ఉన్నాయట. కాకపోతే మాకు ఇంకా వీలు కాలేదు అండి. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర వదిలేసి వచ్చాము. మళ్ళీసారి వచ్చి ఆ స్వామివారిని కూడా వీడియో తీసి మీకు పెడతామండి. నేను మనకు కోట్ల నరసింహపల్లి దేవస్థానం గురించి కామెంట్ పెట్టిన వారికి చాలా రుణపడి ఉంటాను. చాలా విశేషమైన ఆలయాల గురించి అయితే నేను తెలుసుకున్నాను. మీరు కూడా అర్చకుల మాటల్లో తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలనుకునే వారైతే మనకు ప్రత్యేకంగా బస్సులు అయితే ఉండవు అండి. వెహికల్ తీసుకునే రావాలి. మన కరీంనగర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం అయితే ఉంటుంది. ఇక్కడికి వస్తే తెలుస్తుంది మీకు. ఆలయాలు మనకు చుట్టూ కనబడుతూ ఉంటాయి. మిస్ అవ్వకుండా రండి. స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఈ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ మన వీడియో అయితే సమాప్తం చేస్తున్నాను. మన వీడియోలో ఏమైనా చిన్న తప్పులు కనుక ఉన్నట్టయితే మన నుంచి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.